ఫ్రెండ్స్ మనం ఇప్పుడు 5th సెమిస్టర్లో ఉన్నటువంటి సెల్ బయాలజీ అండ్ జెనెటిక్స్ పేపర్లో కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇది టెక్నికల్ మెటీరియల్ ఫ్రెండ్స్, 5th సెమిస్టర్ డిగ్రీ. ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ప్రోకారియోటిక్ సెల్, దాని కంటిన్యూషన్ ఇక్కడైతే ఉంది. స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్, దాని కంటిన్యూషన్ చూడండి ఫ్రెండ్స్. క్లోరోప్లాస్ట్ ఫంక్షన్స్ చూడండి, దాని స్ట్రక్చర్ చూడండి ఎలా ఉన్నది. స్ట్రక్చర్ చూడండి ఫ్రెండ్స్, బాగా గమనించండి. డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, స్ట్రోమా, లామినా, ఎన్వలప్, థైలాకాయిడ్, జ్ఞాన, రైబోజోమ్స్, ఇన్నర్ మెంబ్రేన్, అవుటర్ మెంబ్రేన్, ప్లాస్టోగ్లోబ్యూల్, ఆర్ఎన్ఏ చూడండి ఫ్రెండ్స్, ప్లాస్టోగ్లోబ్యూల్ ఎలా ఉందో. రైబోజోమ్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంత చిన్నగా రెండు లాగా ఉన్నాయి. డిఎన్ఏ చూడండి ఎలా ఉందో, ఎలా మేడప్ అయ్యిందో చూడండి ఈ పార్ట్ అసలుకి. లామినా చూడండి ఫ్రెండ్స్, స్ట్రోమా చూడండి డాట్స్గా ఉంది. అవుటర్ మెంబ్రేన్ చూడండి, ఇన్నర్ మెంబ్రేన్ చూడండి, రైబోజోమ్స్ వేసాం కదా. గ్రానా ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, కాయిన్స్ లైక్ స్ట్రక్చర్ గ్రానా. ఎన్వలప్ చూడండి పైన ఎలా ఉందో, థైలాకాయిడ్. ఆర్ఎన్ఏ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఇప్పుడు మైటోకాండ్రియా చూడండి ఫ్రెండ్స్, స్ట్రక్చర్ ఆఫ్ మైటోకాండ్రియా క్వశ్చన్ అది ఒకటి. దాని కంటిన్యూషన్ ఈ పేజీలో ఉంది ఫ్రెండ్స్. మైటోకాండ్రియా కంటిన్యూషన్. మైటోకాండ్రియా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో స్ట్రక్చరు. దీని పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని కూడా అంటారు. దీనికి కూడా సేమ్ క్లోరోప్లాస్ట్ లాగే రైబోజోమ్స్ ఉన్నాయి. అవుటర్ మెంబ్రేన్ ఉంది, ఇన్నర్ మెంబ్రేన్ ఉంది. డిఎన్ఏ ఉంది ఫ్రెండ్స్, దీంట్లో ఆర్ఎన్ఏ అయితే లేదు ఫ్రెండ్స్. క్లోరోప్లాస్ట్లో అయితే ఆర్ఎన్ఏ ఉంది. ఇది మైటోకాండ్రియా కాబట్టి డిఎన్ఏ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇది ఎలా ఉందో షేప్, ఎఫ్ఓ పోర్షన్, F1 పోర్షన్. క్రిస్టల్ అయితే ప్రజెంట్ అయ్యింది ఫ్రెండ్స్. మ్యాట్రిక్స్ ఉంది చూడండి ఫ్రెండ్స్. దాని ఫంక్షన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్. సెల్యులార్ రెస్పిరేషన్ అంట, ఆక్సిడేషన్ ఆఫ్ ఇన్వాల్వ్డ్. ఇది దేంట్లో ఇన్వాల్వ్ అవుతుందంటే ఆక్సిడేషన్ ఇన్ ఫుడ్ మెటీరియల్. చూడండి ఫ్రెండ్స్ మొత్తం క్వశ్చన్ ఒకసారి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డిఫరెన్స్ బిట్వీన్ యానిమల్ సెల్ అండ్ ప్లాంట్ సెల్ అని క్వశ్చన్ ఇచ్చినారు. యానిమల్ సెల్, ప్లాంట్ సెల్ డిఫరెన్స్ అయితే మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. మెయిన్లీ ఇక్కడ 9 డిఫరెన్స్ మనం చూస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయా, అన్నీ బాగున్నాయి కదా ఫ్రెండ్స్. డిఫరెన్స్ అంతా మీకు నచ్చితే కామెంట్ పెట్టుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్